శ్రీమాత నమః. నిన్న సాయంత్రం 4 గంటలకి కుంభమేళాలో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిందని తెలుసుకున్న ఒక గంటలోపే అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చేసారు. అలాగే ఈ యోగి ఆదిత్యనాథ్ గారు ఏరియల్ సర్వే చేస్తూ అక్కడ ఎటువంటి సంఘటనలు అంటే చెడు సంఘటనలు జరగకుండా చాలా అప్రమత్తంగా ప్రతిదాన్ని పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఈ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కూడా ఆయన వచ్చి అసలు ఎందుకు జరిగింది ఏంటి అనేది ఆరా తీసి అక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా జాగ్రత్తలు చెప్పి ఇక మీద ఎలాంటి సంఘటనలు జరగకూడదని చెప్పి అక్కడ హెచ్చరించి వెళ్లారు. అక్కడ అగ్ని ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగింది. సిలిండర్ పేలింది. ఎటువంటి ప్రాణ నష్టము జరగలేదు. భగవంతుడి దయ వల్ల ఆస్తి నష్టం మాత్రం జరిగింది. సమయానికి ఈ అగ్నిమాపక అధికారులు స్పందించి ఆ మంటలని ఆర్పివేశారు. ఇక్కడ ఎవరి బాధ్యతని వాళ్ళు నిర్వర్తించేశారు చకచకా కాబట్టే ఎటువంటి ప్రాణ నష్టము జరగలేదు. మొన్న తిరుమలలో కూడా చూడండి, అక్కడ తొక్కిసలాట జరిగి ఎంత ప్రాణ నష్టం జరిగింది. అక్కడ కొంత అధికారులు తప్పు ఉంది, కొంత మనది తప్పు ఉంది. ఎందుకంటే సమయానికంటే ముందు గేట్లు తెరిచేయటం వల్ల ముందే తెరిచేస్తున్నారు, టిక్కెట్లు అయిపోతాయేమో అని చెప్పి అక్కడ వాళ్ళు అనుకుని అందరికంటే ముందు మనమే వెళ్ళి టికెట్స్ కొనేసుకోవాలని చెప్పి పరిగెత్తేశారు. అలా పరిగెత్తేస్తున్నప్పుడు కింద పడిపోతున్న వాళ్ళని కూడా చూసుకోకుండా తొక్కేసుకుని వెళ్ళిపోవాలి. అంటే ముందు మనం ఆ టికెట్లు కొనేసుకోవాలి, దేవుణ్ణి చూసేయాలి. కింద పడిపోయిన వీళ్ళు ప్రాణాలు కోల్పోతారేమో మనం తొక్కేస్తున్నామని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పరిగెత్తేశారు. ఎక్కడికైనా ఇలా వెళ్ళినప్పుడు మన బాధ్యతను కూడా మనం సరిగ్గా నిర్వర్తించాలి కదా. మనం అక్కడికి వెళ్తున్నప్పుడు ఎవరికి ఇబ్బంది కలగకూడదు. ఎవరికైనా ఇబ్బంది కలిగితే మనం కూడా స్పందించాము అని అనుకోండి, ఎవరి బాధ్యతను వాళ్ళు చూసుకుంటే ఎటువంటి చెడు సంఘటనలు జరగకుండా హాయిగా చక్కగా అందరూ ఇంటికి వచ్చేస్తారు. నిన్న కుంభమేళాలో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల ఎటువంటి ప్రాణ నష్టము జరగకుండా అక్కడ చూసుకున్న అగ్నిమాపక అధికారులకి ఎన్ని నమస్కారాలు పెట్టుకున్నా సరిపోదు. ఎందుకంటే వాళ్ళు సమయానికి స్పందించారు కాబట్టి. అలాగే మనం ఈ కుంభమేళాలో ఇంకొకరికి కూడా రుణపడి ఉండాలి. అక్కడికి ఎన్నో కోట్ల మంది వస్తున్నారు కదా. అన్ని కోట్ల మంది వస్తున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవ, వాళ్ళు సమయానికి అన్ని శుభ్రంగా చేయకపోతే అన్ని కోట్ల మంది అక్కడికి వెళ్ళగలరా చెప్పండి. వాళ్ళకి కూడా మనం రుణపడి ఉండాలి. కిందసారి కుంభమేళాలో ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ కొంతమంది పారిశుద్ధ్య కార్మికుల కాళ్ళు కడిగి నమస్కారం చేశారు నరేంద్ర మోడీ గారు. ఎంత అద్భుతం కదా. ఒక దేశ ప్రధాని అయ్యుండి మరి కాళ్ళకి నమస్కారం చేశారు అంటే ఈ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవని ఎంత గుర్తించి ఉంటారు. ఒక దేశ ప్రధాని అలా చేసినప్పుడు మనం కూడా అక్కడ ఎవరెవరు కష్టపడుతున్నారు, ఎవరెవరు మన కోసం శ్రమిస్తున్నారు, వాళ్ళ శ్రమని కూడా మనం గుర్తించి కాస్త వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ వాళ్ళకి మనం ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన బాధ్యతను కూడా మనం నిర్వర్తించుకుంటే ఇలాంటి కార్యక్రమాలలో ఎటువంటి అపశృతి జరగదు. అలానే నిన్న చూడండి, కుంభమేళాలో మొనాలిసా అని ఒక అమ్మాయి, ఆ అమ్మాయి తన పొట్ట నింపుకోవటం కోసం పాపం పూసలు అవి అమ్ముకోవటం కోసం అక్కడికి వచ్చింది. వీళ్ళు మైసూరులో కూడా జాతర జరిగినప్పుడు అక్కడ అమ్ముకుని వచ్చారట. ఇక్కడ కుంభమేళా జరుగుతుంది కదా, 4 డబ్బులు సంపాదించుకోవటం కోసం వస్తే ఇంకా ఎవరో ఒక యూట్యూబరు ఆ అమ్మాయి వీడియోని తీసేశాడు. వీడియోని తీసేసి ఇంకా చూడండి ఎంత అందం, కళ్ళు తిప్పుకోలేని అందం. కుంభమేళాకి వెళ్తున్నప్పుడు ఈ అమ్మాయిని చూసి వీడియోలు తీసి ఆ అమ్మాయి అందంగా ఉంది, ఈ అమ్మాయి అందంగా ఉంది, ఆ అమ్మాయి ఇలా జుట్టు విరబోసుకుంది, ఆ అమ్మాయి ఏమో ఇంకెవరితోనో మాట్లాడుతుంది, ఇవన్నీ చూడడానికి మనం కుంభమేళా వెళ్తుంది. అంత కష్టపడి అక్కడికి వెళ్తుంది ఎందుకు? అక్కడ స్నానం చేసి నాగ సాధువుల్ని ఒకసారి చూసి నమస్కారం చేసుకుంటే మన పూర్వజన్మ సుకృతం ఉంటుంది, మనకి ఏదైనా చెడు కర్మలు ఉంటే అవి పోతాయనే కదా అక్కడికి వెళ్తారు. 144 ఏళ్ల తర్వాత మహాకుంభమేళా అక్కడ జరుగుతూ ఉంటే మనం చేసే పనులవా? మనం ఇలాంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు మరి మన హిందువుల్ని ఇంకొకటి ఎవడైనా తిడతాడు అంటే తిట్టకుండా ఉంటాడా చెప్పండి. మనం వెళ్ళింది ఏంటి, మనం అక్కడ చేస్తుంది ఏంటి? ఈ యూట్యూబర్లు పని పాట లేకుండా ఈ వీడియోస్ తీసి పెట్టడం ఎందుకు చెప్పండి. అనవసరంగా ఆ అమ్మాయి వీడియోస్ తీసి పెట్టడం వల్ల ఈ అమ్మాయి రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏమవుతుంది, అందరూ ఇంక అమ్మాయికి చప్పట్లు కొట్టేస్తారు, దండలు వేసేస్తారు. కరెక్ట్ గా 4 రోజుల తర్వాత ఎంత పైకి తీసుకువెళ్లారో అంత కిందకి తీసుకొచ్చి కింద పడేస్తారు. అవసరమా చెప్పండి. ఆ అమ్మాయి తన బతుకేదో తను బతుకుతోంది కదా. ఇప్పుడు ఆ అమ్మాయికి 16 ఏళ్ళు. ఆ 16 ఏళ్ల అమ్మాయికి ఎంత థ్రెట్ అని సృష్టించారు ఈ యూట్యూబర్స్ అందరూ కలిపి. కొంచెం కూడా ఆలోచించరా? మన ఇంట్లో కూడా అమ్మాయిలు ఉంటారు కదా, ఆ అమ్మాయిల మీద ఎవరైనా సరే ఇలాంటి వీడియోలు తీసి పెడితే మనం ఊరుకుంటామా? ఎందుకు ఇలాంటి పనులు చేస్తారు? పుణ్యం కోసం వెళ్ళి ఇలాంటి చెత్త పనులా చేసేది. మరి ఇక్కడ అమ్మాయిని మాత్రమే చూసి వెంటపడి ఫోటోలు తీసి ఆ అమ్మాయి ప్రైవసీ నాశనం చేసేదాకా వెళ్ళారు కదా. అక్కడ ఎంతో మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు.
వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైనా ఫోటో తీసి మీరు ఎంత కష్టపడుతున్నారు, మీకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటామని చెప్పి ఎవరైనా వీడియోస్ పెట్టారా? అక్కడ అగ్నిమాపక అధికారులు ఉన్నారు. మీ వల్ల అసలు ఎటువంటి కష్టము లేకుండా, ఎటువంటి ప్రాణ నష్టము లేకుండా ఇవన్నీ జరిగిందని చెప్పి ఎవరైనా అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఫోటోలు తీసుకుని వీడియోలు తీసుకుని పెట్టారా? అవి పెట్టం. ఇక్కడ ఆడపిల్ల కాబట్టి వెంట పడిపోయి ఫోటోలు వీడియోలు తీసేసి ఆ అమ్మాయి ప్రైవసీని తగలేసేస్తాం. మరి ఇన్ని కబుర్లు ఇన్ని వీడియోలు పెడుతున్నారు కదా, ఆ కుంభమేళాలో హిందువులని దెబ్బ తీసేసిన, హిందువులని కాల రాసేసిన, అయోధ్య రామ మందిరం సమయంలో ఎంతో మంది కరసేవల ప్రాణాలు తీసేయడానికి కారణమైన ఒకటి విగ్రహాన్ని పెట్టారు. మేలుకోండి హిందువులు, మన మీద బురద జల్లడానికి, మనల్ని అసహ్యంగా చిత్రీకరించడానికి కాట్ల కుక్కల్లా వేచి ఉన్నారు. మనం జాగ్రత్తగా ఉండి ఈ కుంభమేళాలో ఎటువంటి సంఘటనలు జరగకుండా చక్కగా చల్లగా సంతోషంగా గడిచిపోవాలని నమస్కారం చేసుకుంటూ మనం అక్కడికి ఎందుకు వెళ్తున్నాం, అక్కడ ఏం చేసి రావాలి అనేది కాస్త ఆలోచించి ఇంటికి వస్తే మన మీద పక్కవాడు బురద జల్లడు. మనం ఎంతసేపు పక్కవాడు బురద జల్లుతున్నాడు అంటున్నాం గాని వాడు బురద జల్లేలా మనం ఎందుకు ప్రవర్తించాలి అని చెప్పి మాత్రం ఆలోచించడం లేదు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.